నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః హరి ఓం. ఈ రోజు నుండి 3 రోజుల పాటు కలియుగ కామధేనువు కల్పవృక్షమైనటువంటి మంత్రాలయ ప్రభువులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి ఆరాధనా ఉత్సవము. నిన్న చెప్పినట్లుగా ఈ 3 రోజులు రాఘవేంద్ర స్వాముల వారి గురించి అతి సంక్షిప్తంగా మన జ్ఞానరస గుళికల లఘు ఉపన్యాస మాలిక యందు చెప్పుకోవడం జరుగుతుంది. ఏ గురువుల ఆరాధన అయినా 3 రోజులు జరుపబడుతుంది. ఎందుకు అని అంటే, వారు బృందావనమునందు ప్రవేశించిన రోజు మధ్యారాధన, దాని ముందు రోజు పూర్వారాధన, మరుసటి రోజు ఉత్తరారాధన. ఈ 3 రోజులు విశేషంగా ఆరాధించటం, ఆరాధన చేయటం వెనుక కారణం ఏమిటి అని అంటే, ఆ ఒక సంవత్సర కాలంలో ఈ 3 రోజులు వదిలి మిగిలిన అన్ని రోజులు వాళ్ళు బృందావనంలో గురువులు అంతర్ముఖులై భగవంతుని గురించి తపస్సు చేస్తూ ఉంటారు. ఈ 3 రోజులు మాత్రము బహిర్ముఖులై, ఎవరైతే తమ భక్తులు వచ్చి తమను సేవిస్తారో వారిని అనుగ్రహించటానికి వారు బహిర్ముఖులై చూస్తూ ఉంటారట. అంటే ఈ 3 రోజులలో మనము వెళ్ళి సన్నిధానానికి వెళ్ళి విశేషంగా సేవను చేస్తే, పూజిస్తే, ధ్యానిస్తే, అర్చిస్తే వారి కరుణా కటాక్ష వీక్షణము మన మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 రోజులు ఆరాధన చేసేటటువంటి పద్ధతి మనకు మొదటి నుంచి ఉన్నది. ఇక రాఘవేంద్ర స్వాముల వారి మహిమలు అగమ్యములు. రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రంలో అప్పణాచార్యుల వారు చెబుతారు. ఇంత అని చెప్పటానికి సాధ్యం కానన్ని మహిమలు కలిగినటువంటి వారు, మహిమా సంపన్నులు. వారి గురించి చెప్పటానికి పండితునికి సాధ్యం కాదు. అయినా పండితుడైన రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహం చేత వారి గురించి ఒక 2 మాటలు చెప్పవచ్చు. అంతేగాని వారి మహిమలను వర్ణించటానికి ఎవరికి సాధ్యం కాదు. ఇదే విషయాన్ని రాఘవేంద్ర స్వాముల వారి పూర్వాశ్రమపు మేనల్లుడైనటువంటి పండితోత్తములైనటువంటి నారాయణాచార్యుల వారు రాఘవేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను శ్రీ రాఘవేంద్ర విజయము అనేటటువంటి కావ్యంగా రచించారు. అందులో చెబుతారు ఈ విధంగా: అస్మద్గురూణామాధిక్యం కవిః కోవానువర్ణయేత్ తథాపి తత్ప్రసాదేన భక్త్యా కించిత్ వదామ్యహం. అటువంటి మహానుభావులు, పండితోత్తములే రాఘవేంద్ర స్వాముల వారి మహిమను వర్ణించటానికి మాకు చేత కాదు, వారి యొక్క అనుగ్రహం చేత కొంత మాత్రమే చెబుతాను అన్నప్పుడు ఇక మనము అత్యల్పులము. అయితే మన సాధన కొరకు వారి అనుగ్రహం మనం పొందడానికి వారి ఆరాధనా సందర్భంగా ఈ 3 రోజులు మన జ్ఞానరస గుళికల లఘు ఉపన్యాసంలో వారి యొక్క స్మరణ చేయటం జరుగుతుంది. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఈ శ్లోకము ఆబాల గోపాలానికి అందరికీ వస్తుంది. దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే, పూజ్యనీయులైనటువంటి సత్యమునందు ధర్మమునందు రతి కలిగినటువంటి వారు, భజించేటటువంటి వారికి కల్పవృక్షము వలె, నమస్కారం చేసేటటువంటి వారికి కామధేనువు వలె ఉన్నటువంటి రాఘవేంద్ర స్వాముల వారికి నమస్కారము అనేటటువంటిది అధ్యాహారం చేసుకుంటే వారికి నమస్కరిస్తున్నాను.
ఈ శ్లోకం యొక్క ఆపాతతః అర్థం. ఈ ఒక్క శ్లోకాన్ని పెట్టుకొని రాఘవేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను, వారి భవ్యమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనము ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. సంక్షిప్తంగా ఈరోజు ఈ శ్లోకం యొక్క వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. పూజ్యాయ రాఘవేంద్రాయ. రాఘవేంద్ర స్వాముల వారు ఎటువంటి వారు? పూజ్యనీయులు. ఎందుకు పూజ్యనీయులు అనంటే సత్యధర్మ రతాయచ, సత్యమునందు ధర్మమునందు రతి కలిగినటువంటి వారు. అంటే సత్యమునే పలికేటటువంటి వారు, ధర్మాన్నే ఆచరించేటటువంటి వారు. కాబట్టి ఇటువంటి వీళ్ళు సత్యమునే ధర్మమునే ఆచరించేటటువంటి వారు కాబట్టి పూజ్యనీయులయ్యారు. అంత మాత్రం చేత సత్యాన్ని ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించటం వల్లనే పూజ్యనీయులయ్యారా అని అంటే అంతేకాదు. సత్యవాచ్య శబ్దుడైనటువంటి సత్యశబ్దవాచ్యుడైనటువంటి ధర్మశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని యందు రతి కలిగినటువంటి వారు. అంటే భగవంతుని యందు సదా మనస్సు పెట్టినటువంటి వారు కాబట్టి, భాగవతోత్తములు కాబట్టి వీళ్ళు పూజ్యనీయులయ్యారు. ఇక భజించేటటువంటి వారికి కల్పవృక్షము వలె, నమస్కరించేటటువంటి వారికి కామధేనువు వలె ఉన్నారు వీళ్ళు. ఇక్కడ దేవలోకంలో కామధేను, కల్పవృక్షము, చింతామణి అని ఉన్నవి. ఇవి కోరినవన్నీ ఇస్తాయి. కామధేనువు అంతే, కల్పవృక్షము అంతే. ఇక్కడ రెండు ఎందుకు చెప్పారు? భజించేటటువంటి వారికి, నమస్కరించేటటువంటి వారికి కామధేనువులాగా అని చెప్పవచ్చు, లేదా కల్పవృక్షములాగా చెప్పచ్చు. రెండు కోరినవన్నీ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్పవచ్చు కదా, రెండు ఎందుకు చెప్పారు అనేటటువంటి అనుమానం మనకు కలుగుతుంది. దానికి కారణం ఏమిటి అనంటే, ఎవరైతే రాఘవేంద్ర స్వాముల వారి వద్దకు వెళ్ళి, వారి బృందావనం ఎక్కడ ఉన్నదో దేవస్థానానికి వెళ్ళి అక్కడ రాఘవేంద్ర రాఘవేంద్ర పాహిమాం, రాఘవేంద్ర రాఘవేంద్ర రక్షమాం అని భజిస్తే, అంటే వారు ఉన్న చోటికి వెళ్ళి ఎవరైతే వారిని భక్తితో భజిస్తే వారు కోరినటువంటివన్నీ ఇస్తారు రాఘవేంద్ర స్వాముల వారు. కల్పవృక్షము వలె. వృక్షము అది స్థావరమైనటువంటి జీవి. చెట్టు ఉన్న చోటికి మనం వెళ్ళాలి కానీ చెట్టు మన దగ్గరికి రాదు. కాబట్టి అది కల్పవృక్షం అని చెప్పారు. దేవస్థానానికి వెళ్ళి మనము భజిస్తే కోరినవన్నీ ఇస్తారు. ఇక నమస్కరించేటటువంటి వారికి కామధేనువు. కామధేనువు జంగమజీవి, అంటే చలించేటటువంటిది. కామధేను నడుస్తుంది. ఈ కామధేను ఎందుకయ్యా అన్నారు అనంటే, మనకు అనారోగ్యం వల్ల, చేతగాక, వయస్సు మీరటం వల్ల అశక్తులమై దేవస్థానానికి వెళ్ళి మనము భజించటానికి, ధ్యానించటానికి, అర్చించటానికి చేతగానప్పుడు ఉన్న చోటే మన ఇంటి అందే మనము భక్తితో నమస్కరిస్తే కామధేనువు వలె మన దగ్గరికి వచ్చి మనలను అనుగ్రహించేటటువంటి వారు అని తెలియజేయటానికే ఇక్కడ భజించేటటువంటి వారికి కల్పవృక్షంలాగా, నమస్కరించేటటువంటి వారికి కామధేనువులాగా మన కలియుగంలో జగద్గురువులుగా జగత్ ప్రసిద్ధులైనటువంటి వారు మన రాఘవేంద్ర స్వాముల వారు అని చెబుతూ, చాలా ఎంతసేపు అయినా చెప్పవచ్చు విషయం ఉన్నది. అయితే మనది లఘు ఉపన్యాసాలు కాబట్టి, జ్ఞానరస గుళికలు కాబట్టి ఈ రోజుతో ఇంతటితో శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.